నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఖాతా తెరిచిన జనసేన, ఇది జన సైనికుల విక్టరీ అని చెప్పేసి ఈ వీడియోకి ఒక టైటిల్ పెట్టాను. నేను మామూలుగా ఏ వీడియో చేసినా కానీ ఆ వీడియోకి ఆ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది వీడియో బిగినింగ్లోనో లేకపోతే ఎండింగ్లోనో చెప్తాను. కానీ ఈ వీడియోకి అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకని అంటే దీని గురించి అందరికీ తెలిసిందే. సో ఏం జరిగింది అని అంటే కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి కదా. ఆ రిజల్ట్స్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. సో నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో ఆరూరి విజయలక్ష్మి పోటీలో నిలబడ్డారు. 60 ఓట్ల మెజారిటీ తోటి ఆవిడ విజయాన్ని సాధించారు. దీనికైనా కేజీఎఫ్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్కి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చావు కదయ్యా బాబు అని చెప్పేసి మీరు నవ్వుకోవచ్చు. కానీ వేల కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అంటే 2019 ఎన్నికల టైంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు. అలాగే 175 నియోజకవర్గాల్లోనూ చాలా చోట్ల పోటీ చేసింది జనసేన పార్టీ. నాకు తెలిసి ఒక 130, 140 నియోజకవర్గాల్లో పోటీ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏమంటారంటే 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిందని చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఏదన్నా కానీ జనసేన పార్టీకి దక్కింది ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు 2019 ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే దురదృష్టవశాత్తు 2 చోట్ల ఓడిపోయారు. అయితే అప్పట్లో జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ని కానీ అధికార వైసీపీ ఎంత హ్యూమిలేట్ చేసింది, ఎలా హ్యూమిలేట్ చేసింది అనేది మనం మర్చిపోకూడదు. ఆ పార్టీ ఎప్పుడు ప్రశ్నించినా కానీ, అధికార పార్టీని ఏ విషయంలో ప్రశ్నించినా కానీ మీరు కూడా మాట్లాడే వాళ్ళయ్యారా? పోటీ చేసిన చోట 2 చోట్ల ఓడిపోయాడు మీ అధినేత, ఎక్కడా కూడా గెలవలేదు, కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది లింగులింగుమని. రాపాక వరప్రసాద్ గెలిస్తే ఆయన్ని కూడా నిలుపుకోలేకపోయాడు మీ అధినేత. ఆయన వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడు, జనసేనలో గెలిచి అని చెప్పేసి ఎగతాళి చేసేవాళ్ళు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత మాజీ మంత్రి రోజా అయితే అప్పట్లో మంత్రి పదవి పొందడానికి ఆవిడ పవన్ కళ్యాణ్ని ఎలా హ్యూమిలేట్ చేసింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు లేకపోతే వ్యంగ్యాస్త్రాలు సంధించి జగన్మోహన్ రెడ్డిని, తన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎలా మెప్పించింది అనేది కూడా అంతా చూసాం. జనసేన పార్టీ అధినేత ఎందుకు పనికిరాడన్నట్టు, గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి ఇంకా నువ్వేం చేసేది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాలి మీద వెంట్రుకలు కూడా నువ్వు పేకలేవు, చిటికిన వేల మీద ఎంట్రుకలు కూడా పేకలేవు అని చెప్పేసి నానా రకాల ముదనష్టపు మాటలు, చండాలపు మాటలు అన్నీ కూడా రోజా మాట్లాడారు. అంతేకాదు ఇంకొక మాట కూడా మాట్లాడారు. జనసైనికులు సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకలేరని చెప్పేసి సవాళ్లు విసిరారు. మరి ఆ సవాళ్ళంతా ఏమైనాయి? 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కూటమి తరఫున పోటీ చేసిన జనసేన 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లను గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. మరి ఆ సవాల్ విసిరిన రోజా ఏమైంది? రోజా పరిస్థితి ఏంటి? 45,000 ఓట్ల మెజారిటీ తోటి ఆవిడ ఓడిపోయారు. ఆవిడ మీద పోటీ చేసిన గాలి భానుప్రకాష్ నాయుడు 45,000 ఆధిక్యత సాధించాడు. గతంలో ఎప్పుడు జరగలేదే అంత ఘోర పరాజయం రోజా. ఆవిడ ఇంత మాటలు పేలిన తర్వాత ఎందుకని దాన్ని నిలుపుకోలేకపోయారు అంటే జనసేన పార్టీ ఆ స్థాయిలో కష్టపడింది, జనసేన ఆ స్థాయిలో ముందుకు వెళ్ళింది, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది, ప్రజలకి ఏం చేస్తామో చెప్పింది. అంతేగాని బూతులు తిడతామనో లేకపోతే రోత మాటలు మాట్లాడతామనో చెప్పలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో ఇవాళ గెలిచింది ఒకే ఒక్క కార్పొరేషన్ సీట్ అయి ఉండొచ్చు, కానీ రేపు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టదు అని చెప్పి నమ్మకంగా చెప్పగలరా ఎవరైనా? సో ఎవరైనా సవాల్ విసరగలరా? ఇవాళ తెలంగాణలో జనసేన పార్టీని నడిపించిన నాయకుడు లేడు, దిశానిర్దేశం చేసిన అధినేత లేరు. కేవలం కార్యకర్తల కృషి ఇది, కేవలం కార్యకర్తల పట్టుదల ఇది. కార్యకర్తలు నడిచి వెళ్ళి మొత్తం అంతా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మంచి చేస్తాము, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీని నిలదీస్తాం, వాళ్ళని ప్రశ్నిస్తామని చెప్పేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈ విజయాన్ని సాధించారు. ఒకే ఒక్క కార్పొరేటరే గెలిచింది, కానీ ఎంత కష్టపడి పనిచేస్తే అది సాధించగలిగారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఒకవేళ జనసేన పార్టీ అధినేత డైరెక్ట్గా దిగితే అంత సీన్ ఉందా అని చెప్పేసి వైసీపీ లాంటి వాళ్ళు ఎగతాళి చేయొచ్చు. కానీ గతంలోనే జనసేన పార్టీ తన సత్తా చూపెట్టింది. 2019 నుంచి 2024 మధ్య తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మీకు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి గుర్తు చేసుకోండి. సో ఆ టైంలో జనసేన పార్టీ డైరెక్ట్గా బరిలోకి దిగాలని చూసింది, కానీ బీజేపీ తోటి పొత్తులో ఉండటం వల్ల అప్పుడు బీజేపీ వీళ్ళని పొత్తులో ఉన్నారు కాబట్టి మీరు పోటీ చేయొద్దు, మేము పోటీ చేస్తాం, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ అడిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఆయన ప్రచారం కూడా చేశారు.
చేశారు కాబట్టి ఆ టైంలో జీహెచ్ఎంసీలో బీజేపీ మంచి విజయాలని సాధించగలిగింది. సో సెకండ్ ప్లేస్లో నిలబడింది కూడా. ఆ టైంలో కేసీఆర్ అసలు మేయర్గా అభ్యర్థిని నిలబెట్టి మేయర్ అంటే బీఆర్ఎస్ తరఫునే మేయర్ని కూర్చోబెట్టడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత కింద మీద అయ్యారనేది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు అని అంటే తెలంగాణలో ఖచ్చితంగా ఖాతా తెరుస్తారు. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేలు తెలంగాణలో కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో ఒక ఖాతా తెరవటమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి ఒక సారూప్యత ఉంది. ఈ రెండు పార్టీలకి సంబంధించిన అధినేతలు కావచ్చు, లేకపోతే మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, ఎవరూ కూడా కార్యకర్తల్ని దగ్గరుండి నడిపించడం లేదు. కానీ రెండు పార్టీలకి ఇక్కడ తెలంగాణలో మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ఉందని చెప్పడానికే ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళు గెలుస్తున్నారు. ఆ పార్టీ తరఫున, ఆ పార్టీ మద్దతుతో నిలబడిన అభ్యర్థులు విజయాన్ని సాధిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు మరి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే కూటమిగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా బరిలోకి నిలిచాయో అలాగే తెలంగాణలో కూడా బరిలోకి నిలుస్తాయా, లేకపోతే తెలంగాణలో విడివిడిగా పోటీ చేస్తాయా, పోటీ చేస్తే ఎలా ఉంటుంది, కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికిప్పుడైతే వాళ్ళు ఏపీని వదిలిపెట్టి తెలంగాణ మీద ఫోకస్ చేసే అంత సమయం అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు ప్లే చేస్తారనేది ఊహించడం చాలా కష్టం. ఇప్పటికే ముగ్గురు కలిసి ఉన్నా కానీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయాలు ప్లే చేస్తోంది, ఎలాంటి రాజకీయాలు ప్లే చేస్తోంది అన్నది మనమంతా కూడా చూస్తున్నాం. కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సమయంలో అయితే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ అధినేతలు భావిస్తున్నారన్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇది ఇంటర్నల్ టాక్ మాత్రమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో గ్రిప్పు తెచ్చుకుని అసలు వైసీపీని అష్టదిగ్బంధనం చేయగలిగిన తరువాత తెలంగాణ మీద దృష్టి పెడదాము అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఖచ్చితంగా 2029 తరువాత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు. అంటే నెక్స్ట్ ఎలక్షన్కి అంటే ఇక్కడ 2028కి తెలంగాణలో శాసనసభ ఎన్నికలు వస్తాయి. 2029లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఆ శాసనసభ ఎన్నికల్లో కూడా వైసీపీని కట్టడి చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక వర్గం చెప్తోంది, పొలిటికల్ వర్గం. ఇంకొక వర్గం ఏమో మేబీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పటికీ జనసేన పార్టీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? జనసేన పార్టీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయటం ఇప్పుడే అవసరం అనుకుంటున్నారా, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అంటే 2029 తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తానికి ఇక్కడ తెలంగాణలో జరిగిన త్రికోణ పోటీలో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు బీజేపీ ముగ్గురు కూడా ఎంత టైట్ ఫైట్ ఇచ్చారో అని చెప్పేసి ప్రస్తుతం అయితే తెలుస్తుంది. రిజల్ట్ని చూస్తే కాంగ్రెస్ అయితే మొదటి స్థానంలో ఉంది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ని దక్కించుకోగలిగింది, ఇక థర్డ్ ప్లేస్కి కన్ఫైన్ అయింది బీజేపీ. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఖాతా తెరిచారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.